సాయి కృష్ణని ఒక రోల్ మోడల్గా తీసుకొని కృష్ణలంకలో మళ్ళీ ఆగడాలు మొదలుపెట్టారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చిన తర్వాతే కృష్ణలంకలో మళ్ళీ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, అరాచకాలు అయితే పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కనుక ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి అక్కడికి వెళ్ళి ఆయన చెప్పిన మాట ఏందయ్యా అంటే కనుక, చిన్నపిల్లాడు ఆవేశంలో ఒకటి రెండు తప్పులు చేశాడు, అంత మాత్రాన కేసులు పెడతారా, వేధిస్తారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆదర్శంగా తీసుకొని కృష్ణలంకలో గడిచిన 3 రోజులుగా వరుస సంఘటనలు అయితే జరుగుతున్నాయి. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, గంజాయి బ్యాచ్ ఆగడాలు అయితే పెరిగిపోయినాయి. అక్కడ స్థానికులు కూడా నాగరాజు గారికి రోజు రోజుకి మద్దతు అయితే పెరుగుతుంది. ఏమో ఆయన పనిచేసే తీరు గురించి నేను మాట్లాడను అని చెప్పాను, మాట్లాడను. అతను కొడుతున్నాడా, తిడుతున్నాడా, వెంటబడుతున్నాడా, వేధిస్తున్నాడా అనే దాని గురించి నేను మాట్లాడను. కానీ సామాన్య ప్రజలు మాత్రం సంతోషంగా జీవిస్తున్నారు అనేది అక్కడ కాలనీ కృష్ణలంక ప్రాంత వాసులు మాత్రం చెప్తున్న మాట. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, పరామర్శించారు, వచ్చారు. వచ్చిన తర్వాత నుంచి అక్కడ ఆగడాలు పెరిగిపోయినాయి. దాంట్లో ఉదాహరణే ఒక కానిస్టేబుల్ మీద గంజాయి బ్యాచ్ దాడి. ఒక కానిస్టేబుల్ మీద గంజాయి బ్యాచ్ దాడి చేశారు. అతని చెయ్యి విరిచేశారు. కొట్టుకోవడానికి వెళ్తే అతని మీద దాడి చేసి అతని చేతిని విరగొట్టారు. సరే, ఇదంతా ఒక ఎత్తు. ఓకే, కానిస్టేబుల్ మీద అంటే దాడి చేశారంటే వాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారు, దాడి చేశారు. ఏంటండి, నిన్న ఒక ఫాదర్ని కొట్టుతున్నారని చెప్పి ఒక చిన్న పిల్లాడు అడ్డం వెళ్తే ఆ అబ్బాయిని చాకుతో గొంతు కోసారండి. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఏం జరుగుతుంది అసలుకి? కృష్ణలంకలో గంజాయి బ్యాచ్ విజృంభణ, తండ్రి కొడుకులపై కత్తులతో దాడి. మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయటకు వచ్చి మరి మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలిశారో, ఒక రౌడీగా తల్లి కొడుకులను ఎందుకు వాటేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. పేరు నాని అతను రౌడీ అయితే కనుక ఆ రౌడీ తల్లి మేనమావని ఎందుకు వాటేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు వెళ్ళి మాట్లాడండి మరి. ఎక్కడ గంజాయి బ్యాచ్ విజృంభణ చేస్తుంది, దాడులు చేస్తుంది, వెళ్ళి మాట్లాడండి అబ్బా. మరి మీరు అండగా ఉంటారని చెప్పబట్టేగా వాళ్ళు వచ్చింది వాళ్ళ బయటికి. గంజాయి బ్యాచ్కి మేము అండగా ఉంటామని మీరేగా హామీ ఇచ్చింది. మరి సామాన్య ప్రజలకు ఎవరు హామీ ఇవ్వాలి? పోలీసులే హామీ ఇవ్వాలి. పోలీసులు హామీ ఇవ్వాలంటే కొంచెం గట్టిగానే చెప్పాలి. వాళ్ళు గట్టిగా చెప్పే సమయంలో ఏదన్నా జరిగిద్ది కాదంటలా. సామాన్యుల ధన మాన ప్రాణాలు కాపాడటం కోసం వాళ్ళ ప్రాణాలను అడ్డేసి పోరాడుతున్న పోలీసులకి మనం ఇస్తుంది ఏంటి? అతను సాయి కృష్ణ అనే వ్యక్తి బతికున్నాడో చనిపోయాడో తెలియని పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంటే అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ సామాన్యుల మీద మళ్ళీ దాడులు పెరిగిపోయినాయి. గంజాయి బ్యాచ్ ఆ చావు బతుకుల్లో ఉన్న పిల్లాడు, అతని పేరేదో ఉందండి, ఆ కుర్రాడి పేరు రామ్ చరణ్. 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయంట. వాళ్ళ తండ్రి మీద దాడి చేస్తున్నారని చెప్పి అడ్డెళ్తే ఆ అబ్బాయి గొంతు కోసారండి. ప్రాణాపాయ స్థితిలో మణిపాల్ హాస్పిటల్లో ఉన్నారు. ఎల్లవయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి పరామర్శించు. మరి ఈరోజు ఆ రోజు వెళ్ళావుగా అక్కడికి, ఈ కుర్రాడి దగ్గరికి వెళ్ళు. గంజాయి బ్యాచ్ లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో కుట్టుమిట్టాడుతున్నా ఆ రామ్ చరణ్ అనే కుర్రాడి దగ్గరికి వెళ్ళి పరామర్శించు. వెళ్ళండి. పేరు నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఈ దరిద్రులంతా ఉన్నారు కదా ఇక్కడ, అంబట్రామ్ బాబు, ఇంకా కొంతమంది తెచ్చారు కదా. మీరందరూ వెళ్ళి పరామర్శించండి. అక్కడ గంజాయి బ్యాచ్ దాడిలో బాధపడిన కుర్రాడికి ఆ అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి చాలా విషమంగా ఉంది. వెళ్ళి పరామర్శించండి. మరి పులివెందుల్లో ఏం చేస్తున్నా? 2029లో ఎలక్షన్ ఉంది. 2028 నుంచి అక్కడ తిరుగు పులివెందుల్లో. నీకు ఓడిపోతానని భయం ఇప్పటి నుంచే మొదలైంది కాబట్టి పులివెందుల్లో పడి తిరుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి. అక్కడ తిరగడం ఎందుకు? ఇక్కడికి వెళ్ళి తిరుగు. గంజాయి బ్యాచ్ లో దాడిలో గాయపడిన కుర్రాడి ఇంటికి వెళ్ళి పరామర్శించు. మరి ఈరోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం చెబుతాడు జగన్మోహన్ రెడ్డి? ఇదంతా పోలీసుల వైఫల్యమే.
పోలీసుల వైఫల్యం వల్ల ఇదంతా జరుగుతుంది అని ఇది ఒక కథ మొదలు పెడతాడు అక్కడికి వెళ్ళాడంటే కనుక. అన్ని కథలు మీ దగ్గరే ఉంటాయి. సరే, ఇదంతా ఒక ఎత్తండి. మీరు కొట్టుకు సావండి, ఏదైనా చేయండి, బాగానే ఉంది. ఆ కుర్రాడికి పరిటాల రవి గారికి పోలిక పెడుతున్నా అంటే పేరు నాని, నీ అంత దౌర్భాగ్యుడు ఎక్కడైనా ఉన్నాడా? నీ అంత దౌర్భాగ్యుడు, నీ అంత దరిద్రుడు, నీ అంత నిష్ఠదరిద్రుడు ఎవరైనా ఉన్నారా? పరిటాల రవి గారి మీద రేప్ కేసు లేదే, చిన్నపిల్లలను మానభంగం చేసిన కేసు లేదే. పరిటాల రవి గారు ఒక ప్రాంతానికి సింహంలాగా బతికాడు ఆయన. ఏదో ఈ కుర్రాడు 24 కేసులు, అందులో గంజాయి కేసులు, మర్డర్ కేసులు, పోక్సో కేసులు ఉన్నాయి. ఆ కుర్రాడితోటి పరిటాల రవి గారిని పోలుతా నువ్వు నీ బతుకు చెడాని. పరిటాల రవి గారు ఏం చేశాడు ఈ దేశానికి? స్వాతంత్ర సమరయోధుడా? పరిటాల రవి గారు జరిగితే దాన్ని ఒక పెద్ద పోరాట యోధుడిని మరణించినట్టుగా చిత్రీకరిస్తారు. ఇవాళ కాపు యువకుడైన సాయి కృష్ణ మరణిస్తే హత్య పోలీసుల చేత కిరాతకంగా దేశంలో ఎక్కడా లేనట్టుగా. నాడెప్పుడు ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాలంలో జరిగింది. బాడీ కూడా కనపడకుండా, శవం కనపడకుండా పరిటాల రవి గారు ఏం చేశారా? భూస్వాముల దోపిడీ నుంచి అక్కడ సామాన్య ప్రజలను రక్షించారు. అందుకే పరిటాల అనే పేరు అనంతపురంలో మారు మోగుతుంది. తెలుసా? రాజశేఖర రెడ్డి ఏం పీకాడనే ఊరు వాడ విగ్రహాలు కడుతున్నారు. ఏం పీకాడయ్యా అంత సీటు? ఊరు వాడ విగ్రహాలు కట్టారు కదా. రాజశేఖర రెడ్డి ఏం పీకాడని విగ్రహాలు కట్టారు? ఏం స్వాతంత్ర సమరయోధుడు? స్వాతంత్ర సమరయోధుడు ఏమన్నా? ఏ స్వాతంత్రానికి ఏమన్నా పోరాడడానికి విగ్రహాలు కట్టాలా? అతను చనిపోతే 1200 మంది చనిపోయారని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఏ ఊరు పడితే ఆ ఊరు వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి విగ్రహాలు పెట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ స్వాతంత్ర సమరయోధుడా మరి రాజశేఖర రెడ్డి? ఈ మాట మేము అనగలం. అరే ఒక ఆఫ్టర్ ఆల్ వద్దులే, నేను మాట్లాడితే బూతులు వస్తున్నాయని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తున్న పేరునని. పరిటాల రవి గారి స్థాయి అందుకోవటం అంటే కనుక నీ జన్మలో కాదు, నువ్వు 10 జన్మలు ఎత్తినా సరే పరిటాల రవి గారి స్థాయి నువ్వు అందుకోలేవు. పరిటాల రవి లాంటి వ్యక్తితోటి ఈ కుర్రాన్ని పోల్చావు అంటే నీ మానసిక స్థితి అర్థమవుతుంది. పరిటాల రవి గారు చనిపోయినప్పుడు అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి ఏమన్నాడు? ఒక ఆకురౌడీ చనిపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అల్లర్లేంటి అన్నాడు. ఇక్కడ ఒక పిల్లాడు తప్పిపోయాడు, ఎటు పోయాడో తెలీదు. మీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పిల్లాడే కదా, ఆ పిల్లాడు ఎటు తప్పిపోయాడో తెలియదు. మరి ఏంది ఈ గొడవ? ఏంది రాష్ట్ర వ్యాప్తంగా? మరి ఈ చండాలం ఏందంట రాష్ట్ర వ్యాప్తంగా? మరి దానికి ఒక కులం రంగు పులిమి మళ్ళీ ఇది ఒక చండాలమా? సిగ్గుశరం ఉందా కొంచెం కాదు కొంచెం అన్నా? అసలు పరిటాల రవి గారి హత్య కేసులో నిందితులందరినీ తప్పించింది ఎవరు? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సాక్ష్యం లేకుండా చంపేసింది ఎవరు? పరిటాల రవి కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు తీసేశారు? తీసేయడానికి కష్టపడ్డాం మేము అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారే స్వయంగా చెప్పిన మాట ఇది. మళ్ళీ ఎఫ్ఐఆర్ లో పెట్టచ్చొచ్చుగా, విచారణ జరిపించవచ్చుగా. పరిటాల రావు గురించి మాట్లాడేంత స్థాయి అంటారు మీరు అందరది? సంఘటన పోలీసుల చేత మళ్ళీ ఇన్నాళ్ళకి జరిగితే శవం లేదు, బొయ్యికలు లేవు, ఆఖరికి బూడిది కూడా మిగలకుండా చేస్తే అది ఎలా సమర్థనీయం అవుతుంది? దానికోసం అని చెప్పని ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా అండగా నిలవాలని చెప్పని ఈ రోజు ఇక్కడ సమావేశమైనటువంటి కాపు పెద్దలందరూ కూడా తీర్మానించారు. వారికి ఆర్థికంగా కూడా అండగా నిలబడటం, అలాగే ఎక్కడ కాపుల మీద దాడులు జరిగినా ఈ ప్రభుత్వం చేత పోలీసుల చేత వేధింపులకు గురైనా ఎక్కడ కష్టం వచ్చినా తక్షణమే టాస్క్ ఫోర్స్ కు వెళ్తాం, క్లౌడ్ ఫండింగ్ చేయాలి. క్లౌడ్ ఫండింగ్ రైజ్ చేసి వెంటనే ఆ కుటుంబాన్ని. క్లౌడ్ ఫండింగ్ ఎందుకు? డిఎంలో దొబ్బావు కదా డబ్బులు, కట్టు, నువ్వు ఒకడో కట్టు. కాపులందరూ ఎందుకు కడతారయా? సిగ్గు చెరగ ఉండాలి కొంచెం కాదు కొంచెం అన్నా. సరే, అతని చేతిలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి, నవీన్ రెడ్డి కుటుంబానికి ఏమిస్తున్నారు? పిల్లా సాయి చేతిలో చనిపోయిన నవీన్ రెడ్డి కుటుంబానికి ఏమిస్తున్నారు? అలాగే అనంతబాబు, మీ ఎమ్మెల్సీ అనంతబాబు, మీ కాపు నేత అనంతబాబు చేతిలో చనిపోయిన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఏమిస్తున్నారు? సమాధానం చెప్పండి మిస్టర్ పేర్నాని.
వాళ్ళు ఒక్కళ్ళే మనుషులా? ఉండే కొంది మీరు చేస్తున్న చండాలంతో ఈ పిల్లా సాయి వాళ్ళ తల్లి మానసిక క్షోభ పెరుగుతుంది. ఎందుకంటే ఉండే కొంది ఆ సాయి చరిత్ర అంతా ఏదైతే గనక ఈ పిల్లా సాయి నేర చరిత్ర అంతా బయటకు రావడంతో అతని మీద వ్యతిరేకత పెరిగి ఆ తల్లి మీద ఏహ్య భావం అనేది ప్రజల్లో పెరుగుతుంది. మీకు అర్థం అవుతుందో అర్థం కావట్లేదు. కానీ పోలీస్ దర్యాప్తు జరుగుతుంది, జరిగేదాన్ని జరగనివ్వండి. దాంట్లో ఎవరిది తప్పుంటే అటు పోలీసులు సిఐ నాగరాజు గారి తప్పుంటే ఆయనకి శిక్ష పడివ్వండి. మీరు చేసే అతి వల్ల ఏదైతే గనక పిల్లా సాయి ఆ గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి చేసిన నేరాలు మొత్తం చిట్టా బయటకు వస్తూ ఆ కుర్రాడి మీద ప్రజల్లో ఏహ్యభావం పెరిగిపోయి వాళ్ళ తల్లి పోరాటాన్ని చూసి నవ్వుతున్నారు. ఒక నేరస్తుడు చనిపోతే ఏంది ఏమింత రచ్చ చేస్తుంది అని చెప్పి నవ్వుతున్నారయ్యా. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మీకు లేదు, మీకు రాజకీయంగా దీన్ని వాడుకోవాలని ఉంది. మీరు ఇప్పటికైనా సరే జరిగే దర్యాప్తును జరగనివ్వండి. అందులో ఎవరిది తప్పని తెలిగితే వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని మేము కోరుకుంటున్నాం. కానీ దీన్ని మీరు రాజకీయంగా మైలేజ్ కోసం వాడుకుంటే గనక ఆ కుటుంబం మీద సానుభూతి పోయి ఏహ్యభావం ప్రజల్లో పెరుగుతుంది. ఇది గమనించండి. ఈ మరీ ముఖ్యంగా చెబుతున్నాను, మీ కాళ్ళలో ఉన్న వైసీపీ కార్యకర్తలు కాకుండా ప్రజల్లోకి వచ్చి అడిగి చూడండి. ఈ పిల్లా సాయి ఉదంతం ఏమైతే జరిగిందో, గాదే సాయి కృష్ణ ఉదంతం ఏదైతే జరిగిందో దాంట్లో ఎవరికి ప్రజల మద్దతు ఉందో కనుక్కోండి. రండి, ప్రజల్లోకి రండి. మీ కార్యకర్తల్లో కాదు, రండి ప్రజల్లోకి వచ్చి అడగండి. ఏంటి ఈ విషయం మీద మేము పోరాడుతున్నాం అని చెప్పి ప్రజలకు చెప్పండి. వాళ్ళే చెప్పులు తీసుకొని మిమ్మల్ని కొడతారు. అరే సిగ్గు సెర ఉందంటారా మీకు, ఒక రౌడీ షీటర్కి మద్దతు ఏందిరా అని. నిజమే, ఆ కుర్రాడు చనిపోయాడే అనుకుందాం. చనిపోతే గనక విచారణ జరిగి అక్కడున్న నిందితులకి శిక్ష పడింది. మీ ఆత్రమైంది దీంట్లో రాజకీయంగా వాడుకోవటానిక? అరే అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేరస్తులకి కులంతో సంబంధం ఏంట్రా? ఎవడైనా సరే తప్పు చేస్తే తప్పేరా అది.